హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అండ్ అలాగే దాని తాలూకా ఇంపార్టెంట్ టైమ్ లైన్ ఆఫ్ ది హిస్టారికల్ ఏవైతే ఉంటాయో మనకి చార్టర్ యాక్ట్స్ అని ఉన్నాయి కదా, ఆ యాక్ట్స్ గురించి అలాగే మిగతా యాక్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, అయితే మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క చట్టాలని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. ఫస్ట్ స్టార్టింగ్లోని ఎటువంటి యాక్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ అలాగే మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ టైమ్ లైన్స్ సపోజ్ ఏంటి అంటే 1773 చార్టర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులేటింగ్ యాక్ట్స్ కానీ, నెక్స్ట్ అలాగే పిట్ ఇండియా యాక్ట్స్, ఓకే పిట్స్ ఇండియా యాక్ట్ అని చెప్పేసి చెప్తాం కదా 1784 కానీ. చార్టర్ యాక్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే 1813, 1833, నెక్స్ట్ అలాగే 1853. నెక్స్ట్ దాంతోపాటుగా మనం చూసినట్లయితే 1857 రివోల్ట్ అనేది జరిగింది కదా. 1857 రివోల్ట్ తర్వాత ఏంటి అంటే ఈ కంపెనీ రూల్ కాస్త క్లోజ్ అయ్యి క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. ఈ క్రౌన్ రూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటి అంటే మనకి 1858 తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది స్టార్ట్ అయింది. దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ అని చెప్పేసి 3 ఉన్నాయి. ఏంటి ఆ 3 అని చూసినట్లయితే 1861, 1892, 1909 అనమాట. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అండ్ అలాగే 1935, నెక్స్ట్ అలాగే 1947 అనేవి ఉన్నాయి కదా. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మన ఇంపార్టెన్స్ అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే 1773 యాక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ముందుగా గవర్నర్ ఆఫ్ ది బెంగాల్ అనేది ఉంది కదా. సో గవర్నర్ ఆఫ్ ది బెంగాల్ ఏంటి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ది బెంగాల్ అనే దాన్ని డెసిగ్నేట్ చేశారనమాట. నెక్స్ట్ అలాగే ఈ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ ది బెంగాల్ ఎవరైనా చూసినట్లయితే ఫస్ట్కి మనకి 1773 యాక్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే వారన్ హేస్టింగ్స్ అనమాట. నెక్స్ట్ అలాగే ఫస్ట్ స్టెప్ టు సెంట్రలైజేషన్, ఓకేనా, అంటే కేంద్రీకృత పరిపాలన చెప్పేసి చెప్తాం కదా. సో దాన్ని తీసుకొచ్చింది ఏ టైం అంటే 1773 టైంలో తీసుకొచ్చారు. ఇక్కడ దీన్ని చిన్న కాన్సెప్ట్ చూసినట్లయితే ఏంటి అంటే ఈ యొక్క సెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ టు సెంట్రలైజేషన్ అనేసరికి ఏంటంటే మనకి 1773 యాక్ట్ కదా. అలాగే ఫైనల్ స్టెప్ టు సెంట్రలైజేషన్ చూసుకున్నాం అనుకోండి, ఏ చార్టర్ యాక్ట్ అని చూసినట్లయితే 1833, ఓకే 1833 యాక్ట్ ద్వారా ఏంటి అంటే ఫైనల్ స్టెప్ టు సెంట్రలైజేషన్. నెక్స్ట్ అలాగే దాన్ని డీసెంట్రలైజేషన్ ఎప్పుడు చేశారని చూసినట్లయితే 1861, ఓకే డీసెంట్రలైజేషన్ ఎప్పుడు చేశారు 1861లో డీసెంట్రలైజేషన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క 1773 యాక్ట్ ద్వారా మనం ఏం చెప్పుకున్నాము, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, గవర్నర్ జనరల్ ఆఫ్ ది బెంగాల్, ఫస్ట్ స్టెప్ టు సెంట్రలైజేషన్, నెక్స్ట్ అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 1+3 మెంబర్స్ అన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ అలాగే 1774కి వచ్చేసరికి అందులోనే సుప్రీంకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, కలకటాలోని 1+3 మెంబర్స్తో సుప్రీంకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు. 1781కి వచ్చేసరికి ఏంటి అంటే సపరేషన్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్, ఓకే సో అది మనకు వచ్చేసరికి 1773 యాక్ట్ అనమాట. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏంటి అంటే 1784 యాక్ట్, దాన్నే ఏమంటారంటే పిట్స్ ఇండియా యాక్ట్ అని చెప్పేసి చెప్తారు కదా. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డ్యూయల్ గవర్నమెంట్, ఓకే ఈ యొక్క డ్యూయల్ గవర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎలా అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కింద. దీని తాలూకా ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం